హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనామిక పేరెంట్స్కి వార్నింగ్ ఇచ్చిన కావ్య. ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజ్ కావ్య అనామిక వాళ్ళ పేరెంట్స్తో ఇలా మాట్లాడుతూ ఉంటారు. మీ అమ్మాయి కళ్యాణ్ అప్పుని తప్పుగా అర్థం చేసుకుందండి, దయచేసి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని రాజ్ అనామిక వాళ్ళ పేరెంట్స్కి చెప్తూ ఉంటారు. తప్పు ఎప్పు ఎవరిదో రేపు కోర్టులోనే తెలుస్తుంది. ఏదేమైనా కానీ మీ ఇంట్లో నా కూతురు సుఖంగా లేదు, సంతోషంగా లేదు. ఆ అప్పు మా అల్లుడు గారికి దూరం అవుతేనే మా కూతురు జీవితం బాగుపడుతుంది. కళ్యాణ్ జైలుకి వెళ్తే నష్టం మీ అమ్మాయికే అండి. జైలు నుంచి వచ్చాక సవ్యంగా మీ కూతురుతో కాపురం చేస్తారా? అప్పుడు మీ కూతురు ఇక్కడికే రావాల్సి వస్తుంది అని కావ్య అంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా అని అనామిక వాళ్ళ పేరెంట్స్ అంటారు. ఇంతలా మాట్లాడుతున్నావు అంటే ఇది నీ ప్లానేనా అని అనామిక వాళ్ళ తల్లి కావ్య అడుగుతుంది. ఇంతసేపు కూతురు కాపురం గురించి మీకు అర్థమయ్యేలా చెప్పాను, కానీ మీరు అర్థం చేసుకోవట్లేదు. మర్యాదగా మీ కూతురు వచ్చి కేసు విత్డ్రా చేసుకుందా సరే, లేదంటే నేను ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలో అక్కడికి వెళ్ళి తెలుసుకుంటాను. నా భర్త 2 కోట్ల అప్పు తీర్చి నీ కూతురు పెళ్లి చేశాడు, అది మర్చిపోయావేమో. వెంటనే ఈ విషయం అందరికీ చెప్తాను. అప్పుడు మిమ్మల్ని మీ కూతుర్ని లోపలేసి నా మరిది గారిని తెల్లల్ని బయటకు తెచ్చుకుంటాను. ఎవరితో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు, ఎవరిని అడగవలసిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడే వెళ్ళి ఆ విషయం తెలుసుకుంటాను అని కావ్య వెళ్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.